నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పటికీ కూడా వైసీపీ తమల్ని సపోర్ట్ చేసుకుంటూ సమర్థించుకుంటూ మాట్లాడడమే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో కూడా అదే మాట్లాడిస్తుంది. అదే కాకుండా అసలు ఈ తిరుమల కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి అసలు సూత్రధారులు ఎవరు, అటు చంద్రబాబు నాయుడు గారు కామెంట్స్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు కామెంట్స్ చేశారు అనేది కాకుండా అసలు ఈ కేసులో సూత్రధారులు ఎవరున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ తిరుమల కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న తీరంతా మనం చూస్తున్నాం సార్. అసలు చంద్రబాబు నాయుడు గారు జంతువులు కొవ్వు కలిసింది, పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారు, ఇదే మాట్లాడుతున్నారు. కానీ అక్కడ ఛార్జ్ షీట్లో ఉన్నా సరే దాన్ని పట్టించుకోకుండా వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్తో కూడా ఇదే చెప్పిస్తున్నారు సార్. అసలు ఇదంతా పక్కన పెడితే కల్తీ నెయ్యి అంశానికి వచ్చేసి అసలు సూత్రధారులు ఎవరంటారు? ఇప్పుడు ఎవరైనా ఎవడన్నా దొంగతనం చేసిన వాడు ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు దొంగతనం చేసావా అంటే నేను చేయలేదు అంటాడు. వాడి మీద డౌట్ తోటి పోలీసులకు పట్టిస్తే పోలీసుల దగ్గర వాడు అదే చెప్తాడు. అతిల్లాడేది అడిగినా అదే చెప్తాడు, కొట్టి అడిగినా అదే చెప్తాడు. వాడి దగ్గర నుంచి సొమ్ము రికవరీ చేసి ఇదేందిరా నీ దగ్గర డబ్బులు దొరికినాయి కదా అన్నా కానీ అవి నావే సార్ అంటాడు తప్ప దొంగతనాన్ని ఒప్పుకోడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏ దొంగ కూడా తన దొంగతనాన్ని ఒప్పుకోడు. అందుకని ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి బోలేబాబా డైరీ, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ వీళ్ళు సప్లై చేసిన నెయ్యిలో నెయ్యి లేదు. అంటే ప్రతి 100 గ్రాముల నెయ్యిలో 1 గ్రాము నెయ్యి ఉంది, 50 గ్రాములు వనస్పతి డాల్డా ఉన్నది, మిగిలినవన్నీ కూడా కెమికల్స్ ఉన్నాయి అనేది ఇప్పటికే చాలా స్పష్టంగా తేలింది. సుప్రీంకోర్టు సిట్ ఇచ్చిన అంటే వాళ్ళు నెల్లూరు ఏసీబీ కోర్టులో ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇందులో నెయ్యి లేదు, ఇది మొత్తం మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. రిపోర్టులన్నీ కూడా అంటే దీనికి సంబంధించిన రిపోర్ట్లు రాలేదా అంటే వచ్చినాయి. నెయ్యి కల్తీ జరిగింది అని వచ్చిన రిపోర్టులన్నీ కూడా తొక్కిపెట్టారు. తొక్కిపట్టి మరీ అదే కల్తీ, దాన్ని నెయ్యి అనకూడదు, నెయ్యి కానీ నెయ్యి కెమికల్స్ నెయ్యిని సప్లై చేశారు. అంతకు ముందర అంటే వాళ్ళ టైంలోనే ఈ నెయ్యి శాంపుల్స్ పంపిస్తే అందులో వచ్చిందే ఇది యానిమల్ ఫ్యాట్ ఉన్నది, ఇందులో వృక్ష సంబంధమైనవి ఉన్నాయి అని చెప్పి అప్పట్లో చాలా స్పష్టమైన రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్టుని జగన్మోహన్ రెడ్డి ఎండార్స్ చేశాడు. అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఈ తిరుమల నెయ్యి వివాదం తెర మీదకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పెట్టిన మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా చెప్పాడు, ఆవులకి పామోలివ్ ఆయిల్ మొక్కలకు వేస్తే పాలల్లో పామోలివ్ ఆయిల్ అవశేషాలు ఉంటాయి, మనం ఏ గడ్డి పెడితే ఎటువంటి గడ్డి పెడితే అటువంటి అవశేషాలు ఉంటాయి అని చెప్పాడు. అంటే పామోలివ్ ఆయిల్ ఆకులు తినిపిస్తే ఆవు పామోలివ్ ఆయిల్ ఇస్తుందా, పాలు ఇస్తుందా? ఆ పాలల్లోట పామోలివ్ ఆయిల్ లక్షణాలు ఉంటాయట అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి సమయంలో చేసిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళ విశ్లేషణ రిపోర్టుని, అందులో కల్తీ జరిగినట్టు ఇచ్చిన రిపోర్టుని జగన్మోహన్ రెడ్డి ఎండార్స్ చేశాడు. మాజీ ముఖ్యమంత్రిగా ఎండార్స్ చేసి ఇది ఏ ఆకులు పెడితే ఆ పాలు వస్తాయి అని చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు ఇందులో కల్తీ జరిగింది అని. ఇక యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా? యానిమల్ ఫ్యాట్ ఉన్నదా లేదా అంటే ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ అనేది ఇందులో వాడారు. ఇదే కాకుండా సల్ఫ్యూరిక్ యాసిడ్ నుంచి డిరైవ్ అయిన కెమికల్స్ని వాడారు, కలరింగ్ ఏజెంట్లని వాడారు. ఇవే కాకుండా అందులో వాడిన పదార్థాలు అంటే కెమికల్స్ అన్నీ కూడా ఏది డాల్డా తీసుకొచ్చి కలిపి ఆ డాల్డా నెయ్యిలాగా కనిపించటానికి, నెయ్యిలాగా వాసన రావటానికి, నెయ్యిలాగా రుచి రావటానికి విపరీతమైన కెమికల్స్ వాడారు. ఈ బోలేబాబా డైరీ దగ్గర పాలు కొన్నట్టు కానీ, వెన్న కొన్నట్టు కానీ, కనీసం నెయ్యి కొన్నట్టు కానీ వాళ్ళ దగ్గర బిల్స్ ఏమి దొరకలేదు. కానీ వాళ్ళ దగ్గర దొరికిన బిల్స్ ఏంటి అంటే
కెమికల్స్ కొన్న బిల్లులు దొరికినాయి. కలకత్తాలో ఉన్న ఆ కంపెనీని పట్టుకొచ్చారు. అడిగారు ఏంటి అంటే, మేము బోలేబాబా డైరీకి కెమికల్స్ అమ్మాము అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ కెమికల్స్లో హానికారక పదార్థాలు ఉన్నాయి, జంతువుల నుంచి తయారు చేసిన పదార్థాలు ఉన్నాయి, అందులో కలరింగ్ ఏజెంట్ల దగ్గర నుంచి ఇవన్నీ కూడా జంతువుల బేస్ తోటి తయారు చేసినవి, అసలు అది నెయ్యే కాదు. అటువంటి నెయ్యిని తీసుకొచ్చిన అమ్మిన వాళ్ళని, అంటే వాళ్ళకి అసలు ఫెసిలిటేట్ చేశారు వీళ్ళు. ఎవరు చేశారు ఫెసిలిటేట్ చేశారు? నీకు పర్చేజింగ్ కమిటీ టెండర్ నిబంధనలని మారిస్తే ఆ మార్చిన టెండర్ నిబంధనలని ఓకే చేసింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి ఓకే చేశాడు. వైవి సుబ్బారెడ్డి అనుమతిస్తేనే టెండర్ నిబంధనలు మారతాయి. టెండర్ నిబంధనలు మారినాయి కాబట్టే బోలేబాబా డైరీ వాళ్ళు, ఏఆర్ డైరీ వాళ్ళు, వైష్ణవి డైరీ వాళ్ళు ఈ కల్తీ చేసిన అంటే నెయ్యిని టీటీడీకి సప్లై చేశారు. అదే కాకుండా మొత్తం వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన మనుషులు అందులో చాలామంది ఉన్నారు టీటీడీ ఎంప్లాయీస్లో. మీకు కొన్ని పేర్లు చదివి వినిపిస్తా. పల్లి ఈశ్వర్ రెడ్డి, ఇతను అక్యూజ్డ్ నెంబర్ 25. ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిలేటివ్, క్లోజ్ రిలేటివ్. టీటీడీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. కల్తీ నెయ్యి అని సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ నివేదికలు వచ్చినప్పటికీ వాటిని పై వాళ్ళకి తెలియకుండా వాటిని తొక్కిపెట్టాడు. అంటే పై వాళ్ళకి తెలియకుండా, అధికారికంగా తెలియకుండా తొక్కిపెట్టాడు, కానీ అనధికారికంగా వాళ్ళకి చెప్పే ఉంటాడు. అతని పేరు పల్లి ఈశ్వర్ రెడ్డి, అక్యూజ్డ్ నెంబర్ 25. ఇంకొక ఆయన పేరూరు జగదీశ్వర్ రెడ్డి, అక్యూజ్డ్ నెంబర్ 28. ఇతను భూమన కరుణాకర్ రెడ్డి రిలేటివ్. టీటీడీలో జనరల్ మేనేజర్ ప్రొక్యూర్మెంటు, ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యుడు ఇతను పేరూరి జగదీశ్వర్ రెడ్డి. ఇతను A28. ఒక టీటీడీ వాళ్ళు ఒక అధికారుల బృందాన్ని పంపించింది ఆ డైరీలకి, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, బోలేబాబా డైరీ దగ్గరికి వెళ్ళి అవి చూసి ఇన్స్పెక్షన్ చేసి మాకు ఒక రిపోర్ట్ ఇవ్వు అని చెప్పారు. చెబితే ఇతను రిపోర్ట్ ఇచ్చాడు. సూపర్, అసలు బ్రహ్మాండంగా ఉంది, ఈ కంపెనీలకి అర్హత ఉన్నది అని చెబితే ఇతని రిపోర్టు ఆధారంగా నెయ్యి సప్లై కాంట్రాక్టును వాళ్ళకి అప్పగించారు. పేరూరి జగదీశ్వర్ రెడ్డి, అక్యూజ్డ్ నెంబర్ 28. ఇంకొక ఆయన ఉన్నాడు డాక్టర్ కాశిరెడ్డి హర్నాథ్ రెడ్డి, అక్యూజ్డ్ నెంబర్ 31. ఇతను భూమన కరుణాకర్ రెడ్డి బంధువు. ఇతను టీటీడీలో ఎస్వి గో సంరక్షణశాల డైరెక్టర్. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నాడు, కానీ అతనైతే గో సంరక్షణశాల డైరెక్టర్గా ఉన్నాడు. మొత్తం పూర్తిగా ఈ కల్తీ నెయ్యి సప్లై చేయటానికి ప్రధాన భాగస్వామి, ప్రధాన సూత్రధారి, పాత్రధారి కాశిరెడ్డి హర్నాథ్ రెడ్డి, డాక్టర్ కాశిరెడ్డి హర్నాథ్ రెడ్డి. ఇంకొక అతను ఉన్నాడు మద్ది విజయభాస్కర్ రెడ్డి. ఇతను వైవి సుబ్బారెడ్డి బంధువు. ఇతను డైరీ ప్రోడక్ట్స్కి నిపుణుడు, అంటే వాటి నిపుణుడు. ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీలో ఇతను కూడా ఉన్నాడు. అంటే తన రిలేటివ్స్ని పంపించుకొని ప్లాంట్ ఇన్స్పెక్షన్ చేయించి ఆ ప్లాంట్కి టెండర్ వచ్చేలాగా చేశాడు వైవి సుబ్బారెడ్డి. దాన్ని కంటిన్యూ చేశాడు భూమన కరుణాకర్ రెడ్డి. వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న. మరి వీళ్ళందరూ ఎవరమ్మా? వేరే వాళ్ళ మనుషులా? మీ మనుషులే కదా, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తుల మనుషులే కదా. టీటీడీ చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి మనుషులే కదా, టీటీడీ చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి మనుషులే కదా, పక్కనే ఉన్న చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన మనుషులే కదా. వీళ్ళే కదా ఈ కల్తీ నెయ్యి కేసులో ఉన్నది. అంటే వాళ్ళ మనుషుల్ని రక్షించుకోవటానికి, వాళ్ళ మనుషులు అంటే వాళ్ళు ఎక్కడ తప్పు ఒప్పుకుంటారో, ఇంట్రాగేషన్లో తమ పేరు చెప్తారేమోనన్న భయంతో ముందరి నుంచి వచ్చి
అదేం లేదు అని చెప్పటం మొదలుపెట్టి ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా ఎక్కువ బుకాయిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ బుకాయింపులు చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దొంగే వచ్చి అరుస్తాడు ఫస్ట్, దొంగ 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 అని అరుస్తాడు. అందుకని ఈ ఎక్కువ అరుస్తున్నవాళ్ళు, అక్కడ అసలు కల్తీ జరగలేదు అని గట్టిగా ఎక్కువ అరుస్తున్న వాళ్ళందరూ కూడా ఆ దొంగలకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళే. నేను పేర్లన్నీ చదివి వినిపించా. ఇవన్నీ కూడా ఛార్జ్ షీట్లో ఉన్న పేర్లు. ఛార్జ్ షీట్లో వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. వీళ్ళు ఏమేమి నేరం చేశారో ఉన్నది. అన్ని ఆధారాలు సుప్రీంకోర్టు నియమించిన సిట్ దగ్గర ఉన్నాయి. అందుకని వీళ్ళందరూ వచ్చి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ఎంత డబ్బు ఖర్చు పెట్టి నువ్వు వీడియోలు చేసినా ప్రయోజనం లేదు. ఎందుకంటే నువ్వు దొరికావు, నువ్వు దొరికిపోయిన దొంగవి. వెంకటేశ్వర స్వామి నిన్ను తప్పకుండా శిక్షిస్తాడు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.